అందరికీ స్వాగతం. నిన్న మనం కార్తీక ద్వాదశి వనభోజన మహత్యం గురించి తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 13వ రోజు. ఈ రోజును త్రయోదశి పర్వంగా, శివపూజకు అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేస్తే శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున కార్తీకంలోని ముఖ్యమైన ధర్మాలలో ఒకటైన తులసి కోట యొక్క పవిత్రతను కాపాడడం వల్ల ఎంతటి పుణ్యం దక్కుతుందో చెప్పే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ కథ పేరు కాకి కథ. పూర్వం ఒక శివాలయం పక్కనే ఉన్న తులసి కోట మీద నిత్యం ఒక కాకి వాలి ఉండేది. ఆ కాకి ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తులు తులసి కోట దగ్గర దీపం పెట్టడం, పూజించడం చూసేది. ఆ కాకికి తులసి మొక్కను పవిత్రంగా ఉంచాలనే సంకల్పం కలిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ కాకికి పుణ్యకార్యాలు చేసే శక్తి లేదు, ధ్యానం చేసే సామర్థ్యం లేదు. ఒకరోజు రాత్రి దొంగలు ఆ తులసి కోట చుట్టూ ఉన్న దీపాలు, నైవేద్యాలు, పవిత్ర వస్తువులను దొంగలించడానికి వచ్చారు. ఆ కాకి ఇది చూసి భక్తులు పూజించే పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. తులసి కోట పవిత్రతను కాపాడాలని సంకల్పించిన ఆ కాకి వెంటనే ఆ దొంగల మీద గట్టిగా అరవడం, కావ్ కావ్ అని మొదలుపెట్టింది. ఆ కాకి అరుపులు విని భక్తులు, కాపలాదారులు అప్రమత్తమయ్యారు. దానితో దొంగలు భయపడి పారిపోయారు. ఆ కాకి కేవలం గట్టిగా అరవడం ద్వారా తులసి కోట యొక్క పవిత్రతను, దీపాలను, నైవేద్యాన్ని కాపాడింది. ఇది అహింస ధర్మాన్ని, తులసి పవిత్రతను కాపాడిన గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడింది. పురాణం ప్రకారం ఆ కాకి చేసిన ఈ పుణ్యం వల్ల దాని పాపాలన్నీ తొలగిపోయాయి. అది మరుజన్మలో ఉత్తమ గతులను పొంది తిరిగి మానవ జన్మ పొంది నిత్యం కార్తీక వ్రతాన్ని ఆచరించే వారిలో ఒకరిగా జన్మించింది. ఆ మరుజన్మలో ఆమె సకల సంపదలను, మోక్షాన్ని పొందింది. చూశారుగా, కార్తీక పురాణం 13వ రోజు కథ యొక్క గొప్ప సందేశం ఇదే. కేవలం ఒక కాకి కూడా తులసి కోట పవిత్రతను కాపాడడం వల్ల ఇంతటి పుణ్యాన్ని పొందింది. అందుకే ఈ మాసంలో తులసి కోట దగ్గర దీపం పెట్టి దాని పవిత్రతను కాపాడిన వారికి అపారమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు త్రయోదశి సందర్భంగా మీరు కూడా శివుడిని పూజించండి. తులసి కోటను రక్షించే సంకల్పం తీసుకోండి. రేపు 14వ రోజు కథలో చతుర్దశి, కార్తీక నరక చతుర్దశి మరియు శివుడికి ప్రీతికరమైన ధర్మాల గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.